ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ముత్తోజిగూడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే శంకర్ యొక్క మృతదేహాన్ని అయితే కూడా ఆర్టీసీ డిపోకు తరలించే ప్రయత్నం చేస్తామని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ తన యొక్క మృతదేహాన్ని అయితే ఆర్టీసీ డిపోకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఇక్కడ పోలీసులు అయితే వారిని అడ్డుకుంటున్నారు. అడ్డుకోవడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి వారిని అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి జాక్ నేతలను కూడా అరెస్టు చేసే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు తీసుకెళ్లేటువంటి వాహనం వద్ద వీటిని వాహనాన్ని అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. పెద్ద ఎత్తున కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు వీరిని అరెస్ట్ చేసి పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, అదేవిధంగా మరోవైపు ఆర్టీసీ సంబంధించినటువంటి వీరంతా కూడా పోలీసు వాహనాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరు కూడా పెద్ద ఎత్తున కూడా వీరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక్కసారి పోలీస్ వాహనం చూడవచ్చు. ఇక్కడ ముందు వీరంతా కూడా బైఠాయించి వెహికల్స్కు అడ్డంగా పడుకొని నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వీరందరూ కూడా పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, అదేవిధంగా వెహికల్స్ పంపించే ప్రయత్నాలు అయితే ఒకవైపు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే కనిపిస్తుంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. వీరంతా కూడా ఒకటే పట్టుబడుతున్నారు. తమకు న్యాయం చేయాలని చెప్పి ఎంతో శాంతియుతంగా కూడా నిరసన తెలుపుతున్నటువంటి తమ నేపథ్యంలో తన తోటి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా శంకర్ యొక్క మృతదేహాన్ని చూడాలి, నివాళులు అర్పించాలని చెప్పి ఒకవైపు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ నిరసన తెలిపేటువంటి వీరందరినీ కూడా అడ్డుకోవడం, వీరందరినీ కూడా పక్కకు పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా ఇక్కడైతే మోహరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే శంకర్ యొక్క మృతదేహం తమ యొక్క ఇంటి వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది.